ఒక యూరోపియన్ బేబీతో పోలిస్తే ఇండియన్ బేబీ పుట్టినప్పుడే దాదాపు 800 గ్రాములు తక్కువ బరువుతో పుడుతుంది. అలా ఎందుకో తెలుసా? అండ్ డయాబెటీస్ రావడానికి కారణం మనం తినే ఫుడ్, అందులోని షుగర్ మాత్రమే కాదు. మనం పుట్టక ముందే మనలో ఆ ప్రాబ్లం స్టార్ట్ అవుతుందని మీలో ఎంతమందికి తెలుసు? అయితే ఇలా ఎందుకు జరుగుతుంది, దీని వెనకాల కారణాలేంటి, ఇలా ప్రతిదీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ టేబుల్ని ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇందులో డిఫరెంట్ కంట్రీస్లో పుట్టే పిల్లల యావరేజ్ బర్త్ వెయిట్ ఎంత ఉంటుందో ఇచ్చారు. నెదర్లాండ్లో ఒక బిడ్డ పుట్టినప్పుడు యావరేజ్ వెయిట్ దాదాపు 3.5 కిలోగ్రామ్ ఉంటుంది. నార్వే, డెన్మార్క్లో 3.5 నుంచి 3.6 కేజీ వరకు ఉంటుంది. యూకేలో దాదాపు 3.4 నుంచి 3.5 కేజీ, అమెరికా అండ్ చైనాలో దాదాపు 3.3 కేజీ ఉంటుంది. ఇప్పుడు ఇండియా విషయానికి వస్తే మన దగ్గర ఒక బిడ్డ యావరేజ్ బర్త్ వెయిట్ కేవలం 2.7 నుంచి 2.9 కేజీ మాత్రమే ఉంటుంది. అంటే ఒక యావరేజ్ యూరోపియన్ బేబీ ఇండియన్ బేబీ కంటే పుట్టినప్పుడే దాదాపు 600 నుంచి 800 గ్రాములు ఎక్కువ బరువుతో ఉంటుంది. ఇప్పుడు ఇంకో డాటా చూడండి. లో బర్త్ వెయిట్ అంటే 2.5 కేజీ కంటే తక్కువ బరువుతో పుట్టే పిల్లలు. ఐస్లాండ్లో దాదాపు 4% పిల్లలు లో బర్త్ వెయిట్తో పుడుతున్నారు. అమెరికాలో ఇది 8.3%, గ్లోబల్ యావరేజ్ చూసుకుంటే 14.6% ఉంది. కానీ ఇండియాలో NFHS 5 ప్రకారం దాదాపు 17 నుంచి 18% వరకు ఉంది. కొన్ని ఇంటర్నేషనల్ ఎస్టిమేట్స్ ప్రకారం ఇండియాలో యాక్చువల్లీ 27% పిల్లలు లో బర్త్ వెయిట్తో పుడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,50,00,000 మంది పిల్లలు తక్కువ బరువుతో పుడితే అందులో దాదాపు 52% సౌత్ ఏషియాలోనే పుడుతున్నారు. డెవలపింగ్ కంట్రీస్లో పుట్టే లో బర్త్ వెయిట్ బేబీస్లో దాదాపు 40% మన ఇండియాలోనే పుడుతున్నారు. అయితే మన పిల్లలు ఎందుకు ఇంత తక్కువ బరువుతో పుడుతున్నారు అంటే దానికి మీ అందరి మైండ్లో వచ్చే ఈజియెస్ట్ ఆన్సర్ మనది పూర్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ కాబట్టి ఇలా జరుగుతుంది అని. కానీ అది కంప్లీట్ ఆన్సర్ కాదు, ఇది సగం ఆన్సర్ మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఈ మొత్తం వీడియోలోనే చాలా షాకింగ్ పాయింట్ కాబోతుంది. డిఫరెన్స్ కేవలం ఆ 800 గ్రాముల వెయిట్ మాత్రమే కాదు, ఆ 800 గ్రాములు అసలు దేనిలో తక్కువగా ఉన్నాయి అనేది అసలు విషయం. సైంటిస్ట్ ఇండియన్ బేబీస్ని యూరోపియన్ బేబీస్ని మెజర్ చేసి కంపేర్ చేసినప్పుడు వాళ్ళకు కనిపించిన విషయం ఫీటల్ మెడిసిన్ అండర్స్టాండింగ్ని పూర్తిగా మార్చేసింది. అంతేకాదు ఈ డిస్కవరీకి ఈరోజు ఇండియాలో పెరుగుతున్న డయాబెటీస్, హార్ట్ డిసీజ్తో కూడా డైరెక్ట్ కనెక్షన్ ఉంది. అది ఏంటో అర్థం చేసుకోవడానికి ముందుగా ఒక ఇంపార్టెంట్ స్టడీ గురించి మాట్లాడుకుందాం. దాని పేరే పూణే మ్యాటర్నల్ న్యూట్రిషన్ స్టడీ. ఈ స్టడీలో వాళ్ళు పూణే చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో ఉన్న మదర్స్ని, వాళ్ళ బేబీస్ని తీసుకుని ఇంగ్లాండ్లోని సౌత్హాంప్టన్ మదర్స్ వాళ్ళ బేబీస్తో కంపేర్ చేశారు. ముందు మదర్స్ డాటా చూద్దాం, ఎందుకంటే అసలు స్టోరీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇండియన్ మదర్ యావరేజ్ ఏజ్ 21.4 ఇయర్స్, యావరేజ్ వెయిట్ 44.6 కేజీ, హైట్ 1.52 మీటర్స్, BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్ 18.2. అదే సౌత్హాంప్టన్ ఇంగ్లాండ్ మదర్ని చూస్తే యావరేజ్ ఏజ్ 26.8, వెయిట్ 63.6 కేజీ, హైట్ 1.63 మీటర్స్, BMI 23.4. ఇక్కడ ఒకసారి డిఫరెన్స్ చూడండి. ఒక మదర్ వెయిట్ 44 కేజీ, మరో మదర్ వెయిట్ 63 కేజీ, దాదాపు 19 కేజీల డిఫరెన్స్. ఏజ్లో మాత్రం దాదాపు 5 సంవత్సరాల డిఫరెన్స్. దీని రిజల్ట్ ఏంటంటే ఇండియన్ బేబీ యావరేజ్ బర్త్ వెయిట్ దాదాపు 2.7 కేజీ ఉంటే సౌత్హాంప్టన్లో పుట్టిన బేబీ వెయిట్ దాదాపు 3.5 కేజీ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పార్ట్ వస్తుంది. రీసెర్చర్లు కేవలం బేబీస్ వెయిట్ మాత్రమే కాదు, వాళ్ళ డిఫరెంట్ బాడీ పార్ట్స్ని కూడా మెజర్ చేశారు. హెడ్ మెజర్ చేశారు, ఆర్మ్స్ మెజర్ చేశారు, అబ్డమన్ మెజర్ చేశారు, స్కిన్ కింద ఉండే ఫ్యాట్ కూడా మెజర్ చేసి డిఫరెన్స్ని చూశారు. అప్పుడు వాళ్ళు 3 షాకింగ్ విషయాలు తెలుసుకున్నారు. మొదటిది, ఇండియన్ బేబీస్లో బిగ్గెస్ట్ డిఫరెన్స్ అబ్డామినల్ సర్కంఫరెన్స్ అంటే పొట్ట యొక్క చుట్టుకొలతలో కనిపించింది. అబ్డామినల్ సర్కంఫరెన్స్ ద్వారా లోపల ఉన్న లివర్, కిడ్నీ లాంటి ఆర్గాన్స్ ఎంత డెవలప్ అయ్యాయో తెలుస్తుంది. రెండవది, మిడ్ ఆర్మ్ సర్కంఫరెన్స్లో చాలా డిఫరెన్స్ కనిపించింది. బేబీ ఆర్మ్ సర్కంఫరెన్స్ ద్వారా ఆ బేబీలో మజిల్ ఎంత డెవలప్ అయిందో తెలుస్తుంది. ఇక మూడోది, అన్నిటికన్నా తక్కువ డిఫరెన్స్ ఎక్కడ కనిపించిందంటే స్కిన్ కింద ఉండే ఫ్యాట్లు. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని కలిపి చూడండి. మదర్ బాడీలో ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోతే గర్భంలో పెరుగుతున్న బేబీ తన ఆర్గాన్, మజిల్స్ని డెవలప్ చేయడం తగ్గిస్తుంది, కానీ ఫ్యాట్ని మాత్రం సేవ్ చేసుకుంటుంది.
దీనికే ఒక పేరు కూడా ఉంది, అదే థిన్ ఫ్యాట్ ఇండియన్ బేబీ. అంటే బయట సన్నగా ఉంటాడు కానీ బాడీలో ఫ్యాట్ మాత్రం ఉంటుంది. ఇక్కడ బేబీలో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే బేబీ తన సిచ్యువేషన్కి తగ్గట్టుగా చాలా తెలివిగా అడాప్ట్ అవుతుంది. ఒకసారి బేబీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించండి. మదర్ వూమ్లో ఉన్న బేబీకి అందుతున్న మెసేజ్ ఏమిటంటే బయట ఫుడ్ షార్టేజ్ ఉంది, ఎందుకంటే మదర్ కూడా చాలా సన్నగా ఉంది, ఆమెకు కూడా సరైన న్యూట్రిషన్ అందడం లేదు. సో బేబీ ఏం చేస్తుందంటే బయట వెళ్ళిన తర్వాత తక్కువ ఫుడ్తో సర్వైవ్ అయ్యేలా తన బాడీని ప్రిపేర్ చేసుకుంటుంది. అందుకే మజిల్ తక్కువగా డెవలప్ చేస్తుంది, ఎందుకంటే మజిల్కి ఎక్కువగా ఎనర్జీ కావాలి. అదే సమయంలో ఫ్యాట్ని ఎక్కువగా స్టోర్ చేసుకుంటుంది, ఎందుకంటే ఫ్యాట్ ఎనర్జీని స్టోర్ చేసి ఉంచుతుంది. సైన్స్లో దీన్ని ఫీటల్ ప్రోగ్రామింగ్ అంటారు. ఒకవేళ ఇలాంటి బేబీ పుట్టిన తర్వాత నిజంగానే ఫుడ్ షార్టేజ్ ఉంటే ఆ ఎన్విరాన్మెంట్లో ఈ బేబీ చాలా హెల్తీగా పెరుగుతుంది. ఈ అడాప్టేషన్ తన లైఫ్ని సేవ్ చేస్తుంది, తక్కువ ఫుడ్తో కూడా చాలా బాగా సర్వైవ్ అవుతుంది. కానీ ప్రాబ్లం ఏమిటంటే ఆ బేబీ బయటకి వచ్చేసరికి పరిస్థితులు వేరుగా ఉంటున్నాయి. ఈరోజు ఇండియాలో ఫుడ్ అవైలబిలిటీ గతంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. సిటీస్లో ఎక్కడ చూసినా ఫుడే ఉంటుంది. ప్యాకేజ్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, రైస్, రోటీ, షుగర్ ఇలా అన్నీ అవైలబుల్ ఉన్నాయి. కానీ బేబీ బాడీ మాత్రం ఫుడ్ షార్టేజ్ ఉందని ఆ విధంగా ప్రోగ్రామ్ అయి ఉంది. అలాంటి బేబీ ఒక్కసారిగా అబండెన్స్ ఫుడ్ ఉన్న వరల్డ్లోకి వచ్చేసరికి ప్రాపర్లీ అడ్జస్ట్ కాలేకపోతుంది. దాని రిజల్ట్ మజిల్ తక్కువగా ఉంటున్నాయి, అంటే బాడీలో షుగర్ని స్టోర్ చేసుకునే స్పేస్ తక్కువ, ఫ్యాట్ ఎక్కువ, అంటే పొట్ట చుట్టూ ఫ్యాట్ ఎక్కువగా అక్యుములేట్ అవుతుంది. ఈ రెండూ కలిసి బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ క్రియేట్ చేస్తాయి. అందుకే మన దేశంలో బయట చాలా సన్నగా కనిపించే వాళ్ళకు కూడా డయాబెటీస్ వస్తుంది. ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇండియాలో కనిపిస్తున్న డయాబెటీస్ ఎపిడెమిక్కి ఫౌండేషన్ 45 ఇయర్స్ ఏజ్లో హాస్పిటల్ బెడ్ మీద మీకు డయాబెటీస్ డిటెక్ట్ అయినప్పుడు పడడం లేదు. దాని ఫౌండేషన్ మదర్ వూమ్లోనే పడుతుంది. పర్సన్ పుట్టక ముందే ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మన దగ్గర చాలామంది బేబీస్ తక్కువ బరువుతో పుట్టడానికి మదర్ వీక్గా ఉండడం కూడా ఒక మేజర్ రీజన్. అయితే ఇప్పుడు అసలు ఈ మదర్స్ ఎందుకు వీక్గా ఉంటున్నారో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా కొన్ని నంబర్స్ చూడండి. NFHS 4 నుంచి NFHS 5 మధ్య ఇండియాలో 15 నుంచి 49 ఇయర్స్ ఉమెన్లో ఎనీమియా అంటే రక్తహీనత 53% నుంచి 57%కి పెరిగింది. యాక్చువల్లీ ఇది డిక్రీజ్ అవ్వాలి, కానీ రివర్స్లో ఇంక్రీజ్ అయింది. ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా 50.4% నుంచి 52.2%కి పెరిగింది. అంటే మనం ఎకనామికలీ గ్రో అవుతున్నాము, కానీ ఎనీమియా ఉన్న ఉమెన్ పర్సంటేజ్ మాత్రం పెరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇండియాలో ప్రతి 2 మహిళల్లో ఒకరికి రక్తహీనత ఉంది. ఇప్పుడు ఎనీమియా వల్ల ప్రాబ్లం ఏంటో చూడండి. బ్లడ్ మెయిన్ జాబ్ ఏంటి? బాడీకి ఆక్సిజన్, న్యూట్రిషన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం. మదర్ బ్లడ్లోని ఎనీమియా ఉంటే గర్భంలో పెరుగుతున్న బేబీకి ప్రాపర్ న్యూట్రిషన్ ఎలా వెళ్తుంది? ఇంకో విషయం, దాదాపు 23% ఇండియన్ ఉమెన్ BMI 18.5 కంటే తక్కువగా ఉంది. మెడికల్ టర్మ్లో వాళ్ళు అండర్ వెయిట్. ప్రెగ్నెన్సీకి ముందే మదర్ వెయిట్ తక్కువగా ఉండడం లో బర్త్ వెయిట్ బేబీ పుట్టడంతో డైరెక్ట్ లింక్ అయి ఉంది. ఇక మూడవది బహుశా అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఏజ్. మనం ముందు మాట్లాడుకున్నాం పూణే స్టడీలో ఇండియన్ మదర్ యావరేజ్ ఏజ్ 21.4 ఇయర్స్ అని. ఒక అమ్మాయి 18, 19 లేదా 20 ఇయర్స్లోనే మదర్ అయితే ఆమె ఓన్ బాడీ ఇంకా గ్రో అవుతూనే ఉంది. ఆమె బోన్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాయి. ఆమె బాడీ డెవలప్మెంట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అలాంటి సమయంలో ఈమె బాడీ ఒకేసారి 2 పనులు చేయాలి. ఒకటి తన ఓన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, రెండవది బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. న్యూట్రిషన్ లిమిటెడ్గా ఉన్నప్పుడు రెండూ ప్రాపర్లీ జరగవు. మదర్ బాడీ కూడా పూర్తిగా డెవలప్ కాదు, బేబీ కూడా పూర్తిగా డెవలప్ కాదు. దీనికి ఇంకో సోషల్ యాంగిల్ కూడా ఉంది. మన చాలా హౌజెస్లో ఇప్పటికీ ఉమెన్ చివర్లో తింటారు. ముందు మెన్ తింటారు, తర్వాత చిల్డ్రన్ తింటారు, తర్వాత ఎల్డర్స్ తింటారు, చివరికి మిగిలిన ఫుడ్ని ఉమెన్ తింటారు. ఉమెన్ ప్రెగ్నెంట్ అయినా కూడా చాలాసార్లు ఆమెకు ఇద్దరికి సరిపోయేంత ఫుడ్ అందదు. కొన్ని ప్లేసెస్లో అయితే కావాలనే ప్రెగ్నెంట్ ఉమెన్కి తక్కువ ఫుడ్ ఇస్తారు, ఎందుకంటే బేబీ ఎక్కువగా గ్రో అయితే డెలివరీ టైంలో ప్రాబ్లం అవుతుంది అని. అంటే లో బర్త్ వెయిట్ అనేది కేవలం మెడికల్ ఇష్యూ మాత్రమే కాదు, ఇది ఒక సోషల్ ఇష్యూ కూడా. ఫ్యామిలీలో ఆ ఉమెన్ పొజిషన్ ఏంటి? ఆమెకు ఏ ఫుడ్ దొరుకుతుంది, ఎప్పుడు దొరుకుతుంది, ఎంత దొరుకుతుంది, ఇవన్నిటినీ కొన్నిసార్లు సొసైటీ డిసైడ్ చేస్తుంది. ఇందులో అన్నిటికన్నా సాడ్ పార్ట్ ఏమిటంటే ఇది ఒక సైకిల్, మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే ఒక ట్రాప్. ఒక అమ్మాయి లో బర్త్ వెయిట్తో పుడుతుంది.
ఆమె మాల్ నరిషెడ్గా పెరుగుతుంది. దాంతో చిన్నగా వీక్గా ఉంటుంది. యంగ్ ఏజ్లోనే ఈ అమ్మాయికి పెళ్లి చేస్తారు. వెంటనే ఆమె మదర్ కూడా అయిపోతుంది. కానీ ఆమె ఓన్ బాడీ బేబీకి కంప్లీట్ న్యూట్రిషన్ ఇవ్వలేకపోతుంది. దాంతో ఆమె కూడా ఒక లో బర్త్ వెయిట్ బేబీకి జన్మనిస్తుంది. ఒకవేళ ఆ బేబీ కూడా గర్ల్ అయితే సేమ్ స్టోరీ నెక్స్ట్ జనరేషన్కి మళ్ళీ రిపీట్ అవుతుంది. అందుకే ఇది ఒక జనరేషనల్ ప్రాబ్లం మాత్రమే కాదు, మదర్ నుంచి డాటర్కి వెళ్తున్న ఒక ఇన్హెరిటెన్స్ లాంటిది. ఏదో ఒక జనరేషన్లో ఈ విషియస్ సైకిల్ని బ్రేక్ చేయకపోతే ఇంప్రూవ్మెంట్ రావడం చాలా కష్టం. దీని ఇంపాక్ట్ ఎంత సివియర్గా ఉంటుందంటే, ఒక స్టడీ ప్రకారం ప్రెగ్నెన్సీ సమయంలో ఎనీమియా ఉన్న మదర్లో స్టిల్ బర్త్ రిస్క్ 1.4 టైమ్స్ ఉంటుంది. బేబీ చనిపోయే రిస్క్ 1.7 టైమ్స్ ఉంటుంది. లో బర్త్ వెయిట్ బేబీ రిస్క్ 1.3 టైమ్స్ ఉంటుంది. మరి దేశంలో ఇంత జరుగుతుంటే మన హెల్త్ కేర్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, దీనికి ఆన్సర్ చాలా మిక్స్డ్గా ఉంది. మన హెల్త్ కేర్ సిస్టమ్ కొన్ని మంచి సక్సెస్ఫుల్ పనులు చేసింది, అలాగే కొన్ని అతిపెద్ద ఫెయిల్యూర్స్ కూడా చేసింది. ముందు సక్సెస్ గురించి చూద్దాం. గత 20 సంవత్సరాల్లో ఇండియా ఒక పెద్ద బ్యాటిల్ గెలిచింది. అదే ఇన్స్టిట్యూషనల్ డెలివరీ, అంటే హాస్పిటల్లో లేదా హెల్త్ ఇన్స్టిట్యూట్లో డెలివరీ జరగడం. ఒకప్పుడు చాలామంది బేబీస్ని హౌస్లోనే కనేవారు, ప్రాపర్గా ట్రైనింగ్ లేని వ్యక్తుల ప్రజెన్స్లో పుట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇండియాలో దాదాపు 89% డెలివరీస్ ఇన్స్టిట్యూషన్స్లో, అంటే హాస్పిటల్లో జరుగుతున్నాయి. దీనివల్ల ఇండియాలో మ్యాటర్నల్ అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ చాలా వరకు తగ్గాయి. ఇప్పుడు ఫెయిల్యూర్స్ చూద్దాం, ఎందుకంటే అసలు స్టోరీ ఇక్కడే ఉంది. మొదటి గ్యాప్ న్యూట్రిషన్. డెలివరీని హాస్పిటల్లో చేయించుకోగలుగుతున్నాం, కానీ ప్రాపర్ న్యూట్రిషన్ మాత్రం ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే మనం ముందు చూసినట్టుగా ఎనీమియా రేట్ తగ్గడం లేదు, పెరుగుతుంది. ఒక ఉమెన్ని డెలివరీ రోజు హాస్పిటల్కి తీసుకెళ్లడం వల్ల ప్రీవియస్ 9 మంత్స్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ కరెక్ట్ అయిపోదు. బేబీ ఎంత డెవలప్ అవుతుందనేది డెలివరీ డే మీద డిపెండ్ కాదు, మదర్ వూమ్లో గడిపిన 270 డేస్ మీద డిపెండ్ అవుతుంది. ఆ టైంలో మదర్ ఏం తీసుకుంది, ఎటువంటి ఆహారం తీసుకుంది అనే విషయం పైన డిపెండ్ అవుతుంది. ఇక రెండవ గ్యాప్ క్వాలిటీ. NFHS 5 ప్రకారం ప్రెగ్నెన్సీ సమయంలో దాదాపు 78% ఉమెన్ ఐరన్ టాబ్లెట్ తీసుకుంటున్నారు. అంటే 5గురిలో ఒకరు అది కూడా తీసుకోవడం లేదు. కేవలం 18% ఉమెన్కి డీవార్మింగ్ మెడిసిన్స్ అందింది. ఇది ఎనిమియా విషయంలో చాలా ఇంపార్టెంట్. ఇక రెండవ గ్యాప్ ఇన్ఈక్వాలిటీ. రీసెర్చర్లు డిఫరెంట్ స్టేట్లో చెకప్ డేటాను చూసినప్పుడు, అంటే ఎంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్ తమ బాడీని ప్రెగ్నెన్సీ సమయంలో డాక్టర్ల దగ్గర చెక్ చేయించుకుంటున్నారనే విషయాన్ని చూసినప్పుడు ఆ పర్సంటేజ్ కొన్ని స్టేట్స్లో 11%గా ఉంటే మరికొన్ని స్టేట్స్లో 92%గా ఉంది. అంటే ఒక స్టేట్లో ఆల్మోస్ట్ ప్రతి ఉమెన్కి ప్రాపర్ కేర్ అందుతుంది, మరో స్టేట్లో ప్రతి 10 మందిలో ఒక్కరికి కూడా అందడం లేదు. ఈ డిఫరెన్స్ బేబీస్ బర్త్ వెయిట్లో కూడా డైరెక్ట్గా కనిపిస్తుంది. సిటీస్తో కంపేర్ చేస్తే విలేజెస్లో లో బర్త్ వెయిట్ బేబీస్ ఎక్కువ, ఎస్పెషల్లీ వెస్టర్న్ సెంట్రల్ ఇండియా విలేజెస్లో ఇంకా ఎక్కువ. మరి ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఇక్కడ సైన్స్ చాలా క్లియర్గా ఉంది. మొదటిది మ్యారేజ్ అండ్ మదర్హుడ్ ఏజ్. ఒక గర్ల్కి తన బాడీ కంప్లీట్లీ డెవలప్ చేసుకోవడానికి దొరికే ప్రతి ఎక్స్ట్రా ఇయర్ ఫ్యూచర్లో ఆమె బేబీ వెయిట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. రెండవది న్యూట్రిషన్. ప్రెగ్నెన్సీ తర్వాత కాదు, ప్రెగ్నెన్సీకి ముందే స్టార్ట్ అవ్వాలి. ఉమెన్ ప్రెగ్నెంట్ అయ్యాక న్యూట్రిషన్ గురించి ఆలోచించడం సరికాదు, ఎందుకంటే అప్పటికే ఆమె బాడీ ఎలా డెవలప్ అయిందో అలా ఉంటుంది. అందుకే టీనేజ్ గర్ల్స్కి ఐరన్, ప్రోటీన్, ప్రాపర్ ఫుడ్ ఇవ్వడం మనం చేసే బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఒకటి. నెంబర్ 3, ఎనీమియాతో స్ట్రాంగ్గా ఫైట్ చేయాలి. కేవలం ఐరన్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోదు, మీరు తీసుకునే ఫుడ్లో ప్రాపర్ ఐరన్ ఉందా, ఐరన్ అబ్జర్ప్షన్కి సంబంధించిన ప్రాబ్లమ్ని మీరు ప్రాపర్గా అడ్రస్ చేస్తున్నారా లేదా అనేది చూసుకోవాలి. ఇక నాలుగవది బహుశా అన్నిటికన్నా డిఫికల్ట్, మన ఇంట్లో ఫుడ్ విషయంలో ఈక్వాలిటీ ఉండాలి. ఉమెన్ చివర్లో తినాలి అనే థింకింగ్ కంప్లీట్గా పోవాలి. ఈ వీడియో పర్పస్ ఏ మదర్ని బ్లేమ్ చేయడం కాదు, ఎందుకంటే ఆ మదర్ కూడా తనకంటే ముందు స్టార్ట్ అయిన ఒక సైకిల్లో పార్ట్. నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్న మెయిన్ పాయింట్ ఒకటి, మనం సాధారణంగా బేబీ హెల్త్ అనేది బేబీ పుట్టిన తర్వాత స్టార్ట్ అవుతుంది అనుకుంటాం. ఫస్ట్ వ్యాక్సిన్, ఫస్ట్ మిల్క్, ఫస్ట్ చెకప్, ఇక్కడి నుంచే హెల్త్ స్టార్ట్ అవుతుంది అనుకుంటాం. కానీ నిజానికి బేబీ హెల్త్ బేబీ పుట్టడానికి చాలా ముందే డిసైడ్ అవుతుంది. బేబీ హెల్త్ అనేది ఒక మదర్ కూడా కానీ టీనేజ్ గర్ల్ ప్లేట్లో ఉండే ఫుడ్తో డిసైడ్ అవుతుంది. ప్రపంచంలోనే లార్జెస్ట్ యంగ్ పాపులేషన్లో ఒకటి మన దగ్గర ఉందని మనం ప్రౌడ్గా చెప్తాము. కానీ ఆ యంగ్ పాపులేషన్ ఎంత స్ట్రాంగ్గా హెల్దీగా ఉందనేది చాలా ఇంపార్టెంట్. అది డిసైడ్ చేసేది మన ప్లేట్లో ఉన్న ఫుడ్.
మన ఇళ్లలో ఉమెన్ ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, ఆ ఫుడ్ మీద ఫస్ట్ రైట్ ఎవరికి ఉంది, ఇవి డిసైడ్ చేస్తాయి. ఇవి మారినప్పుడే మన దగ్గర హెల్దీ బేబీస్ పుడతారు. మొత్తంగా ఇవి ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలి అనుకుంటున్న విషయాలు. మీరు ఎంతమంది ఈ విషయాల్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? అండ్ ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ కొత్తగా మదర్ అవ్వాలి అనుకుంటున్న మహిళలకి, కపుల్స్కి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ వీడియోని ఎంత వీలైతే అంత షేర్ చేసి ప్రతి ఒక్కరిలో ఈ అవేర్నెస్ వచ్చేలా చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.